గోదావరి జిల్లా నిడదవోలులో జులాయిలకు మందుబాబులకు ఈవ్ టీజింగ్ చేసే వారికి కోర్టు ఇప్పుడు షాక్ ఇచ్చింది. ఫైన్ తో పాటు కమ్యూనిటీ సర్వీస్ ఆఫ్ మున్సిపాలిటీ అంటూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శిక్షలు విధిస్తోంది. చాలా మంది మందుబాబులు కోర్టు విధించిన ఫైన్ కట్టేసి మళ్ళీ అదే బాట పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇప్పుడు కట్టిన శిక్షలు తప్పవంటూ హెచ్చరిస్తూ ఉన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు జులాయిలు ఆకతాయిలు షాక్ అవుతున్నారు. సమిశ్రగూడెం స్టేషన్ పరిధిలో 5గురు, అలాగే నిడదవోలులో 8 మందికి 300 రూపాయల ఫైన్తో పాటు పరిసరాలను శుభ్రం చేయాలి అనంటూ పనిష్మెంట్ విధించారు. వారితో రైల్వే స్టేషన్, మార్కెట్ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను చేయించారు. వారిలో మార్పు రావడానికే ఈ శిక్షల ప్రధాన ఉద్దేశం కూడా అని అంటున్నారు పోలీసులు. నిడదవోలు సర్కిల్ పోలీసులు, మున్సిపల్ అధికారులు దగ్గరుండి మరీ మందుబాబుల చేత ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నరసింహేశ్వర్ సార్ ఉత్తర్వుల మేరకు నిడదవోలు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిడ్ నైట్ రిఫ్రాఫ్గా తిరిగే కుర్రోళ్ళు, అలాగే ఓపెన్ డ్రింకింగ్ చేసే వ్యక్తులు, అలాగే ఈవినింగ్ టైంలో కాలేజీల దగ్గర ఈవ్ టీజింగ్ చేసే కుర్రోళ్ళని స్పెషల్ డ్రైవ్ చేసి వాళ్ళని పికప్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో వాళ్ళకి కోర్టు వారు పనిష్మెంట్గా ఫైన్ విధించడం జరుగుతుంది. దీనివల్ల వారిలో ఏ విధమైన మార్పు రావట్లేదు అని మాకు తెలిసి వీళ్ళపై పనిష్మెంట్ కొంచెం సివియర్గా ఉండాలి, లేదా వాళ్ళలో కనీసం మార్పు రావాలి. ఇటువంటి చర్యలు చేయకుండా ఉండడం కోసం మార్పు రావాలనే ఉద్దేశంతో మన సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారు శ్రీ డి అజయ్ కుమార్ గారు వీళ్ళకి ఫైన్తో పాటుగా కమ్యూనిటీ సర్వీస్ ఆఫ్ మున్సిపాలిటీ అని చెప్పి వీళ్ళకి క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేయించమని మాకు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.